అమెరికా తరపున భారతదేశానికి అంబాసిడర్గా సెర్జియో గోర్ బాధ్యతలు చేపట్టారు. ఇండియా కంటే ఎసెన్షియల్ పార్ట్నర్ అమెరికాకు ఎవరూ లేరని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు, డొనాల్డ్ ట్రంప్ మోడీ గారు మంచి ఫ్రెండ్స్ అని, అది తనకు బాగా తెలుసని, ట్రంప్తో తను చాలా ట్రావెల్ చేశారని, దానిలో ఆ విషయంలో డొనాల్డ్ ట్రంప్ ఇండియాకి ఎంత ప్రాముఖ్యత ఇస్తారని తెలుసని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాదు, ఇండియా అమెరికా సంబంధాలు అనేవి కాన్సిక్వెన్షియల్ గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆఫ్ ది సెంచరీ, అంటే ఈ శతాబ్దానికి అవి చాలా అత్యద్భుతమైన భాగస్వామ్య దేశాలని కూడా చెప్పుకొచ్చారు. ప్రపంచంలోనే భారతదేశం చాలా పెద్ద దేశం. అది డెమోక్రసీలో కావచ్చు, డెమోగ్రఫీలో కావచ్చు, ఎకానమీలో కావచ్చు. మనం చూస్తే కనుక మన ప్రజలు 140 కోట్లు. అది సెర్జియో గోర్ రికగ్నైజ్ చేశారు. ఇంత పెద్ద దేశంతో రిలేషన్షిప్ అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది. ముఖ్యంగా సెక్యూరిటీ, కౌంటర్ టెర్రరిజం, ఎనర్జీ, టెక్నాలజీ, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, వాట్ నాట్ అన్నిట్లో మనం కలిసి పనిచేయబోతున్నాం. త్వరలో ఇండియా అమెరికా ట్రేడ్ డీల్ కూడా ఫైనలైజ్ కాబోతుందని చెప్పి యుఎస్ అంబాసిడర్ టు ఇండియా సెర్జియో గోర్ వ్యాఖ్యానించారు. దాంతోపాటు ఇండియా ప్యాక్స్ సిలికా అలయన్స్లో కూడా అతి త్వరలో మెంబర్ కాబోతుందని అనౌన్స్ చేశారు. అసలేంటి ప్యాక్స్ సిలికాన్ అలయన్స్? ఈ ప్యాక్స్ అనేది లాటిన్ వర్డ్. ప్యాక్స్ అంటే పీస్ అని అర్థం. పీస్తో పాటు ఉంటేనే మనకి సమృద్ధి వస్తుందని అర్థం. క్రిటికల్ మినరల్స్ అవ్వచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, సెమీ కండక్టర్స్ అవ్వచ్చు, లేదా చిప్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మనం ఇంతకు ముందు వరకు విపరీతంగా చైనా మీద ఆధారపడేవాళ్ళం. చైనా ఆపేస్తే కంప్లీట్గా ఇబ్బంది పడుతూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు సప్లై చైన్స్లో డైవర్సిటీ తీసుకురావాలి. ముఖ్యంగా కొత్త టెక్నాలజీకి సంబంధించి ఏదైతే సప్లై చైన్స్ ఉంటాయో, వాటికి సంబంధించి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ప్రభావితం అయ్యే ఉంటాయో వాటన్నిటిని మనం డైవర్సిఫై చేసుకోవాలి. ఆల్రెడీ ఈ మొత్తం ప్యాక్స్ సిలికా అలయన్స్లో జపాన్, సౌత్ కొరియా, సింగపూర్, నెదర్లాండ్స్, యూకే, ఇజ్రాయెల్, యుఏఈ, ఆస్ట్రేలియా జాయిన్ అయిపోయాయి. వాటితో పాటు తైవాన్, యూరోపియన్ యూనియన్, కెనడా, ఓఈసీడీ కంట్రీస్ కూడా గెస్ట్గా జాయిన్ అయ్యాయి. సో త్వరలో భారతదేశం కూడా ఈ ప్యాక్స్ సిలికా అలయన్స్లో జాయిన్ అవబోతుంది అనమాట. దీనివల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, ఎమర్జింగ్ టెక్నాలజీస్ అవ్వచ్చు, వీటికి సంబంధించి ఏ క్రిటికల్ మినరల్స్ అయినా, వీటికి సంబంధించిన ఏ క్రిటికల్ ఇన్పుట్స్ అయినా సరే ఇవన్నీ సప్లై చైన్ డైవర్సిఫై అవ్వాలి అనేదే ప్యాక్స్ సిలికా అలయన్స్ అనమాట. సెర్జియో గోర్ యుఎస్ అంబాసిడర్ టు ఇండియా వచ్చి రాగానే ఆయన ఆఫీస్ ఛార్జ్ తీసుకోగానే ప్యాక్స్ సిలికా అలయన్స్లో భారతదేశం జాయిన్ అవుతుందని చెప్పి తను హ్యాపీగా ఉందని చెప్పి అనౌన్స్ చేశారనమాట. సెర్జియో గోర్ ఇండియా పైన చాలా పాజిటివ్గా ఉన్నారు. ఆయన లీడర్షిప్లో, యుఎస్ అంబాసిడర్ టు ఇండియా సెర్జియో గోర్ లీడర్షిప్లో ఇండియా అమెరికా సంబంధాలు మెరుగుపడతాయని ఆశిద్దాం.